నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు వేసుకునే రైతులు లాభాల బాట పడుతున్నారు. అంతేకాదు ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో సాగునీటి కొరతను దృష్టిలో పెట్టుకుని పంటలు పండించే రైతులు లబ్ధి పొందుతున్నారు. అంతేకాదు తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను వేసుకున్న రైతులు ఖర్చులు తగ్గిపోయి ఆదాయం పొందుతున్నారు. 4 ఎకరాల్లో కచ్చుజను అంటే దోస పంటను సాగు చేసి సాగునీటిని సమర్థవంతంగా వాడుకుంటున్న రైతు రవీంద్రరెడ్డి అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ పంటని ఇంగ్లీష్లో మస్క్ మెలన్ అని, తెలుగులో కర్బూజా లేదా దోస పంట అని కూడా అంటారు. ఎండాకాలంలో పుచ్చకాయ, కర్బూజా జంటలకు గిరాకీ ఎక్కువ. వేసవి దాహాన్ని తీర్చే ఈ 2 పండ్లు మార్కెట్లో విరివిరిగా కనిపిస్తాయి. మనం చూస్తున్న ఈ దోస పంట చిత్తూరు జిల్లా మొలకల చెరువు గ్రామానికి చెందిన రవీంద్రరెడ్డి అనే రైతుది. ఈయన గతంలో డిగ్రీ చదివి టీచర్ కావాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కాలక్రమంలో ఉద్యోగ వేటను వదిలేసి వ్యవసాయాన్ని మొదలు పెట్టారు. అయితే ఎప్పటికప్పుడు నష్టాల బారిన పడకుండా ఉండడానికి గాను డిమాండ్ ఉన్న పంటల్ని వేసుకుంటూ చీడపీడల బారి నుండి తప్పించుకుంటూ లాభాలు పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈయన ఈసారి సాగునీటి కొరత నుండి బయటపడటానికి గాను 1 ఎకరా వరి పొలానికి సరిపోయే నీటితో 4 ఎకరాల్లో దోస సాగు చేపట్టారు. ఉద్యోగం రాలేదని బాధపడకుండా మా తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తున్న వ్యవసాయం చేతబట్టాను. వ్యవసాయం చేతబట్టి వ్యవసాయ పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. వ్యవసాయంలో అప్పుడే కొత్తగా నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత 93-94 సంవత్సరంలోనే ఈ మస్క్ మిలన్ అనే ఒక వెరైటీ, దోసకాయ అనేది ఒక వెరైటీ వచ్చింది. దాన్ని మనం పండించి బయట దేశాలకు ఢిల్లీ, కలకత్తా, బాంబే, గుజరాత్ ఇక్కడ పండించిన పంటను వ్యాపారస్తులు వచ్చి కొనుక్కొని పోయిన దానివల్ల నాకు మంచి ఆదాయం వచ్చింది. నాకు వచ్చిన ఆదాయంతోనే మా తల్లిదండ్రులను పోషించుకుంటా, నా భార్య బిడ్డలను కూడా పోషించుకుంటా బాగున్నాను. ఈ దోసకాయ వేసిన దానివల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. తక్కువ నీళ్ళతో ఎక్కువ పంటను తీసుకోవచ్చు. 2 ఇంచుల నీళ్ళు ఉన్నా కూడా మల్చింగ్, ఇప్పుడు కొత్తగా మల్చింగ్ వేస్తున్నాము. 2 ఇంచుల నీళ్ళు ఉంటేనే దగ్గర దాదాపు 4 ఎకరాల పంట పెట్టుకోవచ్చు. విదేశాలకు ఎగుమతయ్యే వెరైటీలను కూడా మన రైతులు సాగు చేస్తున్నారు. వేసవిలో పంట అందుబాటులోకి వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం సాగు చేపట్టాలని, దోస పంటకు చీడపీడలు కూడా తక్కువేనని రైతు రవీంద్రరెడ్డి అంటున్నారు. తన పొలానికి వ్యాపారస్తులే కూలీలను తెచ్చుకొని కోసుకొని పోతున్నారని, ప్రతి సంవత్సరం దోసకు ఇలాగే డిమాండ్ ఉంటుందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్లో దీన్ని కొద్దిగా 30 డేస్ ఫస్ట్ నోనీ కంపెనీ సీడ్స్ వాళ్ళ కుందన్ అనే వెరైటీ ఉంది. గోల్డెన్ కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. ఈ 2 బయటకు మంచి కీపింగ్ క్వాలిటీ ఉంటాయి. ఈ 2 కూడా బయట దేశాలకు ఎగుమతి అయ్యే వెరైటీలు. పైరు పెట్టిన 60 నుంచి 70 రోజుల్లోనే కోతకు వస్తుంది. దీనికి చీడపీడలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. ఫంగిసైడ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. తెగుళ్ళు మందులు 2-3 రకాల తెగుళ్ళు వస్తాయి. దానికి వారానికి ఒకసారి చక్కన ఆ 60 డేస్లో 6-7 సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే ఫ్రూట్ బాగా వచ్చిన వల్ల మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళే వ్యాపారస్తులు వచ్చి ఈ ఫ్రూట్ మెచ్యూర్ అయింది, ఇది మేము తీసుకుంటాము అనేది వాళ్ళే వచ్చి కోసుకుంటారు. మనకు పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. వ్యాపారస్తులే కూలీలను కూడా పిలుచుకొస్తారు. వాళ్ళే కోసుకొని వాళ్ళే బండ్లలో తీసుకొని వెళ్ళిపోతారు. మనం పెద్ద ఇబ్బంది లేని పంట, మంచి రైతుకు ఆశాజనకమైన పంట. నన్ను ఆదర్శంగా తీసుకొని నేను ఫస్ట్ ఒక రైతుగా స్టార్ట్ చేశాను మొలకల చెరువు మండలంలో. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దాదాపు మొలకల చెరువు మండలంలో 1000 నుంచి 1500 ఎకరాలు వేసి అందరూ మంచి ఆదర్శపాయంగా నిలిచి అందరూ మంచి పంటలు తీసుకుని మంచి దిగుబడి తీసుకుని వాళ్ళ పిల్లలను బాగా చదివించుకుంటున్నారు. మీకు ఎటువంటి సలహాలు కావాల్సిన నా నెంబర్ 9440931828. ఇప్పుడు ఎటువంటి కావాల్సిన ఎటువంటి తెగుళ్ళు వచ్చినా, పురుగు మందులు వచ్చినా మమ్మల్ని సంప్రదిస్తే మీకు సూచనలు, సలహాలు ఇవ్వగలనని ఒక రైతు కుటుంబంగా, రైతు బిడ్డగా మీకు నేను సలహా ఇస్తుంటున్నాను. మల్చింగ్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, ముఖ్యంగా దోసలో మల్చింగ్ వల్ల తాను పలు విధాలుగా లబ్ధి పొందానని రవీంద్రరెడ్డి అంటున్నారు. కలుపు తగ్గిపోతుందని, తెగుళ్లు కూడా తక్కువగా వస్తాయని, పంట నాణ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పంటకు సంబంధించి తనను ఎవరు సంప్రదించినా మాట సాయం చేస్తానని అంటున్నారు. పెద్ద చీడపీడలు కూడా ఏం రావు దీనికి వచ్చేది ఎక్కువ వచ్చింది
తెల్లదోమ, పచ్చదోమ. ఈ దోమ పోటు ఎక్కువ ఉన్నప్పుడు దోమపోటు వల్ల ఆకుపైన రసాన్ని పీలుస్తాయి. ఆ దోమపోటుకు వారానికి ఒకసారి దోమని ఎక్కువ దీంట్లో స్ప్రెడ్ కానికుండా చేసే దోమలన్నీ తగ్గిపోతే ఆకు రసం పీల్చదు, చెట్టు ముందుకు పోతుంది. 30 డేస్ తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. 30 డేస్ టు 40 డేస్ లోపల ఫ్లవర్ సెట్ అవుతుంది. ఫ్లవర్ సెట్ అయిన 30 డేస్లోనే ఫ్రూట్ పక్వానికి వస్తుంది. పైరు పెట్టినప్పటి నుంచి 70 డేస్ లోపల పైరు హార్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మల్చింగ్ విధానం అనేది కూడా ఒకటి కొత్తగా ఒక 3 సంవత్సరాల నుంచి ముందు గతంలో మేము మల్చింగ్ లేకనే వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా సబ్సిడీ ఇస్తున్నారు మల్చింగ్ కూడా. మల్చింగ్ వేసుకునే దానివల్ల మనకు వచ్చిన ఉపయోగాలు ఏమంటే, మల్చింగ్ వేసిన దానివల్ల భూమి లోపల ఉన్నటువంటి తెగుళ్ళు పైకి రాకి మొక్కకు డ్యామేజ్ చేయకుండా ఉంటాయి. మళ్ళీ 33% మైగ్రేషన్ వేస్తాం కాబట్టి మనకు ఉష్ణోగ్రత ఎక్కువైనా కూడా చెట్టుకి ఎంతటువంటి ఉష్ణోగ్రత కావాలో అటువంటి ఉష్ణోగ్రతని ఇస్తుంది. అటువంటి చెట్టుకి ఎంత ఉష్ణోగ్రతను భరించగలదో, తీసుకోగలదో అంత ఉష్ణోగ్రతని ఇస్తుంది మల్చింగ్ వల్ల. మళ్ళీ రెండో అదర్ థింగ్ ఏమంటే, మనకు వర్షాలు ఎక్కువ పడినప్పుడు తేమ శాతం ఎక్కువైనప్పుడు పంట డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మల్చింగ్ వేసిన దానివల్ల పైన పడి వాటర్ పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడు చెట్టు కూడా తేమ ఎక్కువ తీసుకోదు కాబట్టి చెట్టు మనకి ఎటువంటి డిసీజెస్ రాదు. మల్చింగ్ విధానం అనేది చాలా మంచిది. అట్ ది సేమ్ టైం ఈ మల్చింగ్ మైనే ఫ్రూట్ సెట్ నిలబడుతుంది కాబట్టి భూమి మీద నిలబడినప్పుడు కాయకి అంటు అనేది ఒకటి వస్తుంది. అదే మల్చింగ్ మీద కాయ నిలబడిందంటే దాన్ని చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది, షైనింగ్ బాగుంటుంది. కాబట్టి బయట నుంచి వచ్చే వ్యాపారస్తులు ఈరోజు బాగా ముచ్చటగా ఉండే కాయనే కొంటారు. కాబట్టి బయట వాళ్ళు 2-3 రోజులు మార్కెట్లో తీసుకొని కొనుక్కోవాలి. కాబట్టి మల్చింగ్ ఉన్న దానివల్ల, ఈ భూమి అంటు లేని దానివల్ల, భూమి అంటు ఉంటే కాయ డ్యామేజ్ అవుతుంది. ఈ మల్చింగ్ మీదనే కాయ కూర్చునే దానివల్ల బయట వ్యాపారస్తులు ఎక్కువగా ఇష్టపడి మల్చింగ్ విధానం ఉండే కాయలని ఎక్కువ కొంటారు. కాబట్టి ప్రతి రైతు మల్చింగ్ విధానం కూడా పాటిస్తే, మల్చింగ్ చేసిన దానివల్ల ఇంకా అనదర్ ఉపయోగం ఏమంటే, ఇక్కడ మల్చింగ్లో మనకు ఈ కలుపు మొక్కలు అనేది రావు. ప్రతి సంవత్సరం నవంబర్లో విత్తనం వేసుకుంటే ఈ పంట వేసవి కల్లా అందుబాటులోకి వచ్చి మంచి లాభాలు వస్తాయని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పురుగు మందులు ఇష్టానుసారం కొట్టవద్దని, మందులైనా ఎరువులైనా సంబంధిత నిపుణులు సూచించిన ప్రకారమే ఉపయోగించాలని ఉద్యానవన శాఖ అధికారి సింధూరి సూచిస్తున్నారు. దోసలో ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్కి మంచి క్రాప్ అనమాట ఇది. సో వీళ్ళు నవంబర్ స్టార్టింగ్లో సోయింగ్ అట్లా చేసుకున్నారంటే ఈ క్రాప్ ఓన్లీ 75 to 90 డేస్ మాత్రమే ఉంటుంది. సమ్మర్లో వచ్చేస్తుంది. సమ్మర్ స్టార్టింగ్ కల్లా వీళ్ళు బాగా మార్కెట్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా నార్త్ ఇండియాలో మార్కెట్ బాగుంటుంది. బాంబే, ఢిల్లీ అండ్ పూణే మార్కెట్స్లో బాగా మంచి రేట్తో తీసుకుంటున్నారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అని ఉంటుంది, దాన్ని తగ్గించి దిగుబడి పెంచవచ్చు. వీళ్ళు అది కాకుండా తైవాన్ రకాలు అనేవి యూస్ చేస్తున్నారు ఎక్కువ. వాటికి టెక్నాలజీ ఎక్కువ వస్తుంది వీళ్ళకి. అవి వాడడం వల్ల కూడా కొన్నిసార్లు వీళ్ళకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువ అయిపోతుంది. ఏమైనా లాస్ వచ్చిందంటే ఎక్కువ లాస్ అయిపోతుంది. దానివల్ల కూడా సాగు ప్రశ్నార్థకంగా ఉంటుంది. బూజు తెగుళ్లు, బూడిద తెగుళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండు ఈగను పట్టుకోవడానికి ఎకరాకు 4-5 ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. ముఖ్యంగా దోసలో ఏంటంటే బూజు తెగులు, బూడిద తెగులు అని 2 ఉంటాయండి. బూజు తెగులు అంటే డౌనీ మిల్యూ అని అంటాం ఇంగ్లీష్లో. బూడిద తెగులు అంటే పౌడరీ మిల్యూ అంటాము. ఈ బూజు తెగులు అనేది దానికి వచ్చేసి అది మీ పంటకు ఆశించినట్టయితే మ్యాంగో జబ్బని దొరుకుతుంది. అది 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు అని ఉంటుంది, పౌడరీ మిల్డ్యూ అనేది. దానికి వచ్చేసి మీరు థయోమితాగ్జామ్ అని ఉంటుంది, 2 గ్రాముల లీటర్ నీటికి కలిపేసి అది పిచికారీ చేసినారంటే ఆ రెండింటిని మీరు నివారించవచ్చు. మీకు ఎట్లయినా కాయకి మీరు మల్చింగ్ షీట్ వేసి దానిపైన కాయలు వస్తాయి కాబట్టి కాయ ఎలాగో నాణ్యంగానే ఉంటుంది. ఫ్రూట్ ఫ్లై అనేది ఒకటి వస్తుంది, పండు ఈగ అనేది. అది ఆశించకుండా ఏమవుతుంది అంటే మీరు ట్రాప్స్ దొరుకుతాయి మార్కెట్లో. ట్రాప్స్ అనేవి మీరు ఎకరానికి 4-5 చొప్పున పెట్టుకున్నట్లయితే వాటిని నివారించుకోవచ్చు. పంట వేసిన తర్వాత కేవలం 60 నుంచి 75 రోజుల్లో చేతికొచ్చే దోస పంటతో ప్రతి సంవత్సరం మంచి లాభాలు పొందుతున్న రైతు రవీంద్రరెడ్డి అభినందనీయుడు. సాధ్యమైనంత వరకు రసాయన మందులు వాడకుండా తక్కువ సాగునీటి సాయంతో మేలైన విధానాలు అనుసరిస్తున్న ఆయన ప్రతి ఏడాది ఈ పంట ద్వారా 4 ఎకరాలకు గాను అన్ని ఖర్చులు పోను 2 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. సాగునీటిని పొదుపుగా వాడుకుంటూ 4 ఎకరాల్లో 4 నెలల్లో 2 లక్షల లాభం రావటంతో తోటి రైతులు కూడా ఈ పంట పట్ల ఆసక్తి చూపుతున్నారు.
సాగునీటి కొరతను జయించడానికి రైతులు తమ తమ స్థాయిల్లో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ప్రయత్నాలకు సాగునీటి రంగ నిపుణుల సహకారం ఎంతో విలువైనది. బోర్లలో నీరు పూర్తిగా ఖాళీ అయిపోయి బోరు నిర్జీవమైనప్పుడు దాన్ని బతికించుకోవడానికి ఉద్దేశించిన రీఛార్జింగ్ ప్రక్రియను భూగర్భ జలాల నిపుణులు రైతులకు చేరువ చేస్తున్నారు. అలాంటి ఓ ప్రాజెక్టు విశేషాలను ఇప్పుడు చూద్దాం. వ్యవసాయంలో భూగర్భ జలాల పాత్ర కీలకమైనది. నదులు, రిజర్వాయర్ల నుంచి వచ్చే సాగునీటి సౌకర్యం లేని రైతులు బోర్లపైన ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. కాబట్టి వారికి భూగర్భ జలాల మట్టాలు నిరంతరం అందుబాటులో ఉండాలి. అవి తగ్గిపోయి గంగమ్మ పాతాళంలోకి చేరుకుంటే వ్యవసాయం తలకిందులైపోతుంది, పంటలు ఎండిపోతాయి. గత 3 దశాబ్దాలుగా మన దేశంలో బోర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మన రైతులు అప్పులు చేసి మరీ బోర్ల మీద బోర్లు వేస్తూ చితికిపోతున్నారు. 4-5 బోర్లు వేస్తే ఒకటన్నా సక్సెస్ అయ్యి సాగునీరు అందకపోతుందా అనే ఆశ అన్నదాతలది. బోర్ల సంఖ్య పెరిగిపోయి నిరంతరం భూగర్భ జలాల్ని వినియోగిస్తున్న కారణంగానూ, వర్షపాతంలో వస్తున్న హెచ్చుతగ్గుల కారణంగా తగిన స్థాయిలో నీళ్లు భూమిలోకి ఇంకకపోవడం వల్ల భూగర్భ జలాల లేబుల్ పడిపోతోంది. రాయలసీమ ప్రాంతంలోనైతే 1000 అడుగులు దాటి వెళ్లిపోయినా భూగర్భ జలం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బోర్లను బతికించుకోవడం సాధ్యమేనా? బోర్లను రీఛార్జ్ చేయాలంటే ఏం చేయాలి? పట్టణ ప్రాంతాల్లో కూడా ఇంటి అవసరాలన్నింటినీ కూడా భూగర్భ జలాల మీదే ఆధారపడి ఉన్నాం. బోర్లు లేకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా చాలా సమస్యాత్మకంగా తయారైంది. సో ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇటు తాగునీటికి అటు సాగునీటికి కూడా ఈ బోర్ల మీద బాగా ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా చూస్తే మనకి వర్షాలు చాలా తక్కువగా రావడం వల్ల వర్షపాతం తగ్గడంతో భూగర్భ జలాలకి నీరు ఇంకడం కూడా తగ్గిపోయి అనేక బోరుబావులు పూర్తిగా ఎండిపోతున్నాయి. చాలా వరకు గ్రామాల్లో ఈ రోజున 70% 70% వరకు కూడా భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. సో ఆ విధంగా ఎండిపోయిన బోర్లని మనం తిరిగి మళ్ళీ ఏమైనా బాగు చేసుకోవడానికి వీలవుతుందా అనే ఆలోచనతో ఈ సుగం ప్రాజెక్టులో ఒక వినూత్నమైనటువంటి ఒక టెక్నాలజీని అభివృద్ధి చేశాం. దాన్నే బోరు బావుల రీఛార్జ్ పద్ధతి అని దానికి ఒక నామకరణం చేసి ఈ ప్రాజెక్టులో ఈ 6 గ్రామ పంచాయతీల్లో ఇంతవరకు కూడా సుమారుగా ఒక 150 బోర్లకి రైతుల సహకారంతో, రైతుల భాగస్వామ్యంతో వీటిని మళ్ళీ తిరిగి నీళ్లు పెంచుకొని అందులో బోర్లో నీళ్లు తిరిగి వచ్చే విధంగా కూడా తయారు చేశాం. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ ఎండిపోయిన బోర్లను తిరిగి బతికించే పనిని చేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2011 నుంచి సస్టైనబుల్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఈ పని కొనసాగుతోంది. ఎండిపోయిన బోర్లను రీఛార్జ్ చేయడం చాలా సులువైన పనని ఈ సంస్థకు చెందిన నీటి వనరుల నిపుణుడు రామ్మోహన్ అంటారు. ఖర్చు తక్కువతో కూడుకున్న విధానంగా దీనిని నిపుణులు గుర్తించారు. తక్కువ సమయంలోనే నీటి మట్టం పెరుగుతుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బోర్ల రీఛార్జ్ ప్రక్రియలో 3 దశలున్నాయి. మొదట అసలు ఎండిపోయిన బోరు రీఛార్జ్ చేయడానికి పనికొస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. బోరును బతికించుకోవచ్చనే విషయం తేలిన తరువాత రీఛార్జ్ పిట్ను నిర్మించుకోవాలి. ఆ తరువాత దాని నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి. నీళ్లు లేక ఎండిపోయిన బోరును రీఛార్జ్ చెయ్యొచ్చా లేదా అని తెలుసుకోవాలంటే ముందుగా 4-5 వేల లీటర్ల నీటిని బోరులోకి పంపించాలి. ఈ నీటిని బోర్వెల్ తీసుకోలేదంటే ఇక బోరును రీఛార్జ్ చేయడం కుదరదు. ఒకవేళ ఈ 4000 లీటర్ల నీటిని పీల్చుకున్నదంటే దానిని రీఛార్జ్ చేయడం కుదురుతుంది. ఇట్లా ముందుగా ఈ టెక్నిక్ కనుక మనం చేయాలి అనుకుంటే ప్రధానంగా 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, దీనికి తగినంతగా నీరు వచ్చే అవకాశం ఉందా లేదా. దీనికి వర్షం కనుక ఆ ప్రాంతంలో పడితే అక్కడి నుంచి ఈ బోరు దగ్గరికి నీరు ప్రవాహంగా వచ్చి చేరే అవకాశం ఉందా లేదా అనేది ఒకటి ఫీజిబిలిటీ చూసుకోవాలి. రెండో విషయము, మనం ఎంపిక చేసుకున్నటువంటి బోరు అలా ఎండిపోయినటువంటి బోరు దానిలోకి నీరు పంపించాలంటే దానికి తిరిగి నీరు తీసుకునే సామర్థ్యం ఉందా లేదా, అంటే దానికి నీరు ఇంకింపజేసుకునే దానికి కెపాసిటీ సామర్థ్యం ఉన్నదా లేదా అనే దాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. అది మొదటి ప్రప్రథమంగా చేయవలసినటువంటి పని. ఈ విషయాన్ని రైతులు కనుక గమనించగలిగితే ముందుగా బోర్లని ఏ బోర్లు అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు అనేది ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ పరీక్ష అయిపోయి బోర్వెల్ రీఛార్జ్ చేయడానికి పనికొస్తుందని తేలిన తరువాత బోర్వెల్ చుట్టూ పద్ధతి ప్రకారం ఒక రీఛార్జ్ పిట్ ను నిర్మించాలి. ఇందుకోసం అనుసరించాల్సిన విధానాన్ని చూద్దాం.
3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల లోతు ఉండేలా ఒక గుంతను బోర్వెల్ చుట్టూ తీయాలి. కేసింగ్ పైపుకు క్లాంప్ను టైట్గా ఫిట్ చేయాలి. ఆ తరువాత ఈ గుంతలోని కేసింగ్ పైపు చుట్టూ 4 నుంచి 6 మిల్లీమీటర్ల సైజు గల రంధ్రాల్ని అక్కడక్కడా చెయ్యాలి. రంధ్రాలు చేయడం పూర్తయిన తరువాత పైపు చుట్టూ నైలాన్ మెస్ను గట్టిగా చుట్టాలి. కేసింగ్ పైపులోకి బురద గాని మట్టి గాని పోకుండా ఉండడానికే ఇలా చేస్తారు. ఆ తరువాత రీఛార్జ్ పిట్ను రాళ్లతో నింపాలి. అయితే ఈ రాళ్లను నింపడం కూడా పద్ధతి ప్రకారం చెయ్యాలి. ఆ గుంటలో రీఛార్జ్ కోసం అనుకూలమైనటువంటి ఫిల్టరేషన్ మెటీరియల్ అంటే పెద్ద రాళ్ళు, ఆ తర్వాత కొద్దిగా చిన్న సైజులో ఉన్నటువంటి రాళ్ళు, ఆ తర్వాత 40 mm మెటల్ అంటే 40 సెంటీమీటర్లు ఉండే రాళ్ళు, ఇంకొంచెం చిన్న రాళ్ళు, ఆ తర్వాత పైన అన్నిటికంటే పైన ఇసుక. ఇట్లా మనము 5-6 లేయర్స్లో 5-6 వరుసలుగా ఈ మెటీరియల్ అంతా కూడా దానిలో ఫిల్ చేసి దానిలోకి వర్షపు నీటిని కనుక పంపించినట్టయితే వర్షపు నీరుతో పాటు వచ్చే మట్టిని కనుక ఈ ఫిల్టర్ మెటీరియల్ అంతా కూడా ఆపేసి ఒక మంచి స్వచ్ఛమైనటువంటి నీటిని బోర్లోకి పంపించే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో అలా బోర్లోకి వచ్చే వర్షపు నీరు అంతా కూడా 100% ఎంతైతే వర్షం వస్తుందో అంతా కూడా లోపలికి పంపించే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో మనం చేసే బోర్వాల్ రీఛార్జ్ పద్ధతిలో ఎటువంటి నీరు ఇంకడానికి పూర్తిగా నీరు ఇంకడానికి అవకాశం ఉన్నది, ఎటువంటి ఎవాపరేషన్కి ఆవిరవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది కొంతవరకు మెరుగైన పద్ధతి. ఈ రీఛార్జ్ పిట్ను అంటే రీఛార్జ్ కోసం తవ్విన గుంతను మొదట 1.8 మీటర్ల ఎత్తు వరకు 30 నుంచి 40 సెంటీమీటర్ల సైజు గల రాళ్లతో నింపాలి. ఆ తరువాత 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు 15 నుంచి 20 సెంటీమీటర్ల సైజు గల రాళ్లను వేయాలి. ఈ పని అయిపోయిన తరువాత 15 సెంటీమీటర్ల ఎత్తు వరకు 7.5 సెంటీమీటర్ల సైజు గల రాళ్లతో నింపాలి. ఆ తరువాత 15 సెంటీమీటర్ల ఎత్తు వరకు 2 నుంచి 4 సెంటీమీటర్ల సైజు గల గులకరాళ్లను వేయాలి. ఈ గులకరాళ్లపైన దృఢమైన నైలాన్ నెట్ను పరచాలి. ఇది పిట్లోకి బురద పోకుండా కేవలం నీటిని మాత్రమే ఇంకేలా చేస్తుంది. ఆ తరువాత నైలాన్ నెట్ పై 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఇసుక వేయాలి. 30 సెంటీమీటర్ల వెడల్పు ఎత్తు ఉండేలా రక్షణ గోడను కట్టుకోవాలి. ఈ బోర్బావుల రీఛార్జ్ పద్ధతికి సుమారుగా ఒక 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుంది. మనము మెటీరియల్కి అయితే కానీ అందులో కావాల్సిన గుంత తీయడానికి అయ్యే ఖర్చు కానీ ఇందులో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ మెటీరియల్ కావాల్సిన అందుబాటులో ఉన్నదాన్ని బట్టి రేట్స్ని బట్టి 20 నుంచి 30,000 రూపాయల్లో రైతులు చాలా సులభంగా సొంతగా వాళ్ళే ఇది చేసుకునే అవకాశం ఉన్నది. రైతులు ఒక కొత్త బోర్ వేయడానికి అయ్యే ఖర్చులో చాలా దానికంటే తక్కువ ఖర్చుకే ఈ బోర్వెల్ రీఛార్జ్ని మనం చేసుకునే అవకాశం ఉన్నది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చేయవచ్చు. అట్లాగే ఎక్కడైతే ఏ గ్రామ పంచాయతీల్లో తాగునీటికి సమస్య ఎక్కువగా ఉందో, తాగునీటి బోర్లన్నీ ఎక్కువగా ఎండిపోయాయో అలాంటి ప్రాంతాల్లో పంచాయతీలు ముందుకొచ్చి అక్కడ ఎండిపోయినటువంటి త్రాగునీటి బోర్లను కొన్నింటిని సెలెక్ట్ చేసుకుంటే కనుక మళ్ళీ తిరిగి తాగునీటి బోర్లలో కూడా నీరు ఇంకింపజేసి మళ్ళీ నీరు తెప్పించి వాటిని బతికించే అవకాశం కూడా ఉంది. నీరు లోపలికి రావడానికి వీలుగా పై భాగాన ఉండే గోడలకు 2-3 ద్వారాలు ఉండాలి. సంవత్సరానికి ఒకసారి పైభాగాన ఉండే ఇసుకను మారుస్తూ ఉండాలి. ఎప్పుడు వర్షం కురిసినా రీఛార్జ్ పిట్లోకి నీళ్లు ఇంకిపోతూ బోర్వెల్లోని నీటి మట్టం పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఇలా రీఛార్జ్ అయ్యే బోరులో నీటి నాణ్యత కూడా పెరుగుతుంది. ఇదే పనిని కొన్ని మార్పులు చేర్పులతో పట్టణాలు నగరాల్లో చెయ్యాలని, అప్పుడే వాననీరు సద్వినియోగమై అపార్ట్మెంట్లలోని బోర్లలో జలమట్టం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మనకి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా అపార్ట్మెంట్స్ లేదా గేటెడ్ కమ్యూనిటీసు ఇట్లా అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయి మళ్ళీ బోర్లు ఎండిపోయి ఇటువంటి చాలా తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అలాంటి ప్రాంతాల్లో మనకి ఎక్కువగా క్యాచ్మెంట్ ఏరియాస్ కనిపించవు కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నీరు ప్రవహించి రావడం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల పైన ఉన్న రూఫ్లో నుంచి దాని పై భాగంలో నుంచి వచ్చే రూఫ్ వాటర్ని ఇప్పుడు సాధారణంగా వాటన్నిటిని కూడా నీటిని కిందకి వదిలేసి డ్రైనేజీలోకి కలిసే విధంగా చేస్తున్నారు. అలా కాకుండా ఆ రూఫ్ నుంచి వచ్చే వాటర్ని మనం డైరెక్ట్గా వాటన్నిటిని కూడా ఒక పైపుల ద్వారా తీసుకొచ్చి ఈ బోర్వెల్ రీఛార్జ్ పద్ధతిలో ఎండిపోయిన బోర్లను కనుక రీఛార్జ్ చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఎక్కువగా రైతులకి
అట్లాగే గ్రామ పంచాయతీలు వీటన్నిటి కూడా ఈ పద్ధతి గురించి ఎక్కువగా తెలుసుకొని ఇంకా కూడా అవగాహన పెంచుకొని వాళ్ళు ఈ పద్ధతిని అవలంబిస్తే కనుక మనము చాలా సులభంగా ఈ కరువు నుంచి వచ్చిన నీటి కొరత సమస్యను అధిగమించవచ్చు. వరంగల్ జిల్లా వడ్డిచెర్ల గ్రామానికి చెందిన అంజయ్య అనే రైతు రీఛార్జ్ పిట్ ద్వారా తన ఎండిపోయిన బోరును బతికించుకున్నారు. ఈ పద్ధతి రైతులకు వరం లాంటిదని కొత్త బోరు వేసుకునే బదులు ఇప్పటికే నిర్జీవమైన బోరును బతికించుకోవడం మేలని ఆయన అంటున్నారు. మన ట్రాక్టర్ది నీళ్ళు తీసుకొచ్చారు 2000 లీటర్లు టెస్టింగ్ 4000 లీటర్ తీసుకొచ్చారు. 4000 లీటర్ తీసుకొస్తే మా బోర్లో అసలు నీళ్ళు అవి సరేపోలే, అవి మీదికే రాలే ఎన్ని చేసినా. ఈ బోర్ బాగా చేస్తుందని ఇష్టసారి గిట్లా వీళ్ళు అందరూ చేసి బాగా పనిచేస్తుంటే ఇక వాళ్ళు 25,000 ఇచ్చారు. ఇక కొన్ని డబ్బులు తగిలిన వస్తుందా మేము పెట్టుకునేది కట్టించినాం. ఇప్పుడు 2.5 అవుతుంది పొలం ఎకరం. ఇది ఎప్పుడు చేసినాం ఈ బోర్సుగా మంచిగా పోతుందా అటు ఆ బోర్ పోతుంది. ఇక్కడ ఒక బావి ఉంది, ఇక బావిలతో నీళ్ళు ఊరినాడు ఇప్పుడు కాలానికి. అది ఇక 2-3 బోర్లు మంచిగా పోస్తున్నాయి. ఎంతో విలువైన వర్షపు నీటిని ఎన్ని పద్ధతులుంటే అన్ని పద్ధతుల ద్వారా సంరక్షించుకోవడమే మన ముందున్న కర్తవ్యం. ఇది ఎవరో ఒకరో ఇద్దరో చేయాల్సిన పని కాదు. ఒక ప్రాంతానికే ఇది పరిమితం కాదు. వర్షం నీరు వృధాగా సముద్రంలో కలిసిపోవడమో ఆవిరైపోవడమో జరిగితే భూగర్భ జలాల మట్టం పడిపోతూనే ఉంటుంది. అలా జరిగితే బోర్లపై ఆధారపడ్డ వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుంది. పట్టణాలు నగరాల్లో తాగునీటి కొరత మరీ తీవ్రమై అస్తవ్యస్త పరిస్థితులు నెలకొంటాయి. ఈ దుస్థితి రాకముందే భూమాత దాహాన్ని తీర్చుదాం, భూగర్భ జలాల మట్టాన్ని పెంచుదాం. ఇది వాల్టి సాగుబడి కార్యక్రమం. రేపటి సాగుబడిలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.